మీ పిల్లలకు తిండి తినిపించేందుకు సెల్ ఫోన్ అలవాటు చేస్తున్నారా? యువత అతిగా ఫోన్ వినియోగిస్తున్నారా? అయితే వారికి మానసిక సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కొందరు హైపర్ యాక్టివ్గా ఉంటారు, ఇంకొందరు నలుగురితో కలవకుండా నిశ్శబ్దంగా పనులు చేసుకుంటారు. పిల్లలు, యువతలో ఇలాంటి లక్షణాలను తల్లిదండ్రులు గుర్తించినప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వారి మానసిక స్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండాలంటున్నారు నిపుణులు. ఒకప్పటి తరానికి ఇప్పటి పిల్లల తరానికి చాలా వ్యత్యాసం కనపడుతోంది. ఈ రోజుల్లో పిల్లల పెంపకం తల్లిదండ్రులకు పెద్ద సవాలుగా మారింది. పిల్లలు, యువత ఆటపాటలకు కేటాయించే సమయం తగ్గిపోతుంది. సెల్ ఫోన్, టీవీలు, వీడియో గేమ్లతో ఎక్కువ సమయం గడుపుతున్నారు. ఇది పిల్లల మానసిక ఎదుగుదలపై ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ కాలం పిల్లలు అతి చురుకుదనంతో ఉండటం కానీ, నిదానంగా అయిపోవటం కానీ, వాళ్లలో కోపావేశాలు ఎక్కువైపోవడం కానీ ఎక్కువగా చూస్తున్నాం. ఎందుకు ఈ కాలం పిల్లల్లో ఇంత మార్పు అనేది మనం గమనిస్తున్నామంటే ఎన్నో కారణాలు మనం చెప్పుకుంటూ ఉండొచ్చండి. ఒకటి వచ్చేటప్పటికి జీన్స్, జన్యుపరంగా ఉండే వాళ్ళ ఫ్యామిలీలో ఉండే తీరు తత్వం కారణమైతే, ఈ కాలంలో వచ్చేటప్పటికి అడ్వాన్స్డ్ పేరెంటల్ ఏజ్ అంటే పేరెంట్స్ వయసు ఎక్కువైపోవడం కూడా పిల్లల్లో అనేక రకాల మానసిక సమస్యలు రావడానికి ఒక ముఖ్య కారణంగా ఈ కాలంలో మనం చెప్పుకోవచ్చు. కంటిన్యూ ఫోన్ ఎక్స్పోజర్ పెరిగిపోవటం వలన వాళ్ళకి ఏకాగ్రతలో లోపం, హైపర్ యాక్టివిటీ అంటే కుదురు, నిలకడ లేని తత్వం ఏర్పడిపోతుంది. హైపర్ యాక్టివ్ గా ఉండటం, నలుగురిలో నిశ్శబ్దంగా ఉండే పిల్లల పట్ల తల్లిదండ్రులు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఈ లక్షణాలు ఉండే పిల్లలను అలాగే వదిలేస్తే వారిలో ఆత్మ న్యూనతా భావం పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. చిన్న పిల్లలలోనే ఈ మధ్య కాలంలో ఆందోళన సమస్యలు పెరిగిపోతున్నాయి. చాలా భయాలు ఏర్పడుతున్నాయి. దానికి కూడా రకరకాల కారణాలు ఉంటున్నాయి. అలాంటి ఆందోళన, భయం తత్వం ఉన్న పిల్లలు కూడా మిగిలిన పిల్లలతో కలవడానికి భయపడుతూ ఉంటారు. ఒక్క విషయంలో ఒకళ్ళు బెటర్గా కొంచెం మెరుగ్గా ఉంటాం, ఒకళ్ళు కొంచెం వెనక్కి ఉండటం అనేది జరుగుతుంది. అదే పాయింట్ని మనం ఆ మెరుగ్గా ఉన్న పర్సన్ని పొగుడుతూ పోతూ లేని పిల్లవాడిని మనం తిడుతూ పోతే వాళ్ళల్లో చాలా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎఫెక్ట్ అవ్వడము, ఏ ప్రాబ్లం ఉందో ఆ బాబుకి మనం ఎప్పుడైతే ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్ట్ ప్రొవైడ్ చేస్తామో వాళ్ళు దాన్ని పూర్తిగా అధిగమించి వాళ్ళు ఆ ఫేజ్ నుంచి బయటకు వచ్చి వాళ్ళల్లో ఇంప్రూవ్మెంట్ చూస్తాం. పిల్లలకు చదువు, ఆటలతో పాటు ఇంటి పనిలో భాగస్వాములను చేస్తే వారి మానసిక ఎదుగుదలకు దోహదపడుతుంది. కొత్త విషయాలు చెప్పడం వల్ల లోపాలను అధిగమించగలరు. పిల్లలు ఏమైనా అడిగినప్పుడు సమాధానం చెప్పకపోతే వారు ప్రశ్నించే తత్వాన్ని కోల్పోతారన్న విషయాన్ని పెద్దలు గుర్తించాలి. పిల్లలు సరిగ్గా కమ్యూనికేట్ చేయడానికి, ఎమోషనల్ డెవలప్మెంట్ కోసం తల్లిదండ్రులు పిల్లలతో ఆరోగ్యకరమైన, దృఢమైన బంధాన్ని ఏర్పరచుకోవడం, ఆటలు, పెయింటింగ్ తదితర శిక్షణలు ఇప్పించడంతో మానసిక సమస్యలు దరిచేరవని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు. పిల్లల్లో ఇవాళ బాగా ఆత్మన్యూన్యత భావం లోపల ఒంటరిగా ఎక్కువ గడపడం వల్ల జరుగుతుంది. కాబట్టి తల్లిదండ్రులు నలుగురిలో తిరిగేటువంటి అవకాశాన్ని వాళ్ళకి కల్పించాలి. 10 మంది పిల్లలతో కలిసి ఇవాళ మనకి లెర్నింగ్ క్లబ్స్ చాలా వచ్చినాయి. పిల్లలకి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి లైఫ్ స్కిల్స్ నేర్పించడానికి తల్లిదండ్రులు చిన్న వయసు నుంచి, స్కూలింగ్ ఏజ్ నుంచే వాళ్ళకి ఇవి అలవాటు చేయటం వల్ల అందరితో కలిసిమెలిసి ఉంటారనేటువంటి దీన్ని తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలి. ప్రస్తుత పరిస్థితులన్నీ పేరెంట్స్కి ఎలా ఉందంటే, పిల్లవాడు కూతురు కావచ్చు, కొడుకు కావచ్చు, వాళ్ళు ఏ క్లాస్లో ఉన్నారు, అల్టిమేట్ రిజల్ట్ ఎలా ఉంది, ప్రోగ్రెస్ రిపోర్ట్ వచ్చింది, నా కొడుకు కానీ కూతురుకు కానీ ఎంత పర్సెంటేజ్ మార్క్స్ వచ్చినాయి, ఇవి చూస్తున్నారు. కానీ వాళ్ళలో మానసిక పరివర్తన ఎంతవరకు వస్తుందనేది పట్టించుకోవట్లేదు. వాళ్ళకి యోగా అని కానీ, డ్రాయింగ్ అండ్ పెయింటింగ్, ఇలాగ కొన్ని ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, స్కౌట్స్ అండ్ గైడ్స్, ఇలాంటి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఇంక్లూడింగ్ ఎన్సీసీ, ఇలాంటివి పిల్లల్లో చాలా ఆ మానసిక పరివర్తన అనేది రావడానికి దోహదపడుతుంది. అలాగే పిల్లల్లో కమ్యూనికేషన్ స్కిల్స్, ఇవన్నిటినీ క్రోడీకరించుకొని పిల్లల యొక్క గ్రోత్ అనేది ఆధారపడి ఉంటుంది. పిల్లలను ఎప్పటికప్పుడు గమనిస్తూ వారి తప్పొప్పులను తల్లిదండ్రులు సరిచేయాలి. అప్పుడే వాళ్లు పూర్తి స్థాయిలో జీవితంలో రాణించగలరు.